వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ సిఎంఆర్ఎల్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అలాగే మరికొందరు నివాసాల్లోనూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. విజయన్ కుమార్తె టి వీణాకు చెందిన ఎక్సాలాజికల్ సొల్యూషన్స్ సంస్థ ఎలాంటి సేవలు అందించకపోయినా సిఎంఆర్ఎల్ అనే ప్రైవేటు కంపెనీ 2018-19 మధ్య అక్రమంగా 1.72 కోట్లు చెల్లించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఈడీ దర్యాప్తును రద్దు చేయాలని కోరుతూ సీఎంఆర్ఎల్ దాఖలు చేసిన పిటిషన్ను కేరళ హైకోర్టు మంగళవారం కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. వీటిలో తిరువనంతపురంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఇల్లు, కన్నూరులోని ఒక ప్రాంతం, అలాగే కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థకు చెందిన కీలక వ్యక్తుల నివాసాలు ఉన్నాయని అధికారులు వివరించారు. ఈ దర్యాప్తులో విజయన్ కుమార్ టి వీణా ప్రమేయం ఉన్నందున ఆయన నివాసంలో కూడా సోదాలు నిర్వహించినట్లు వారు తెలిపారు. 2017 నుంచి 2020 మధ్య కాలంలో వీణాకు చెందిన ఎక్సలాజికల్ సొల్యూషన్స్ అనే ఐటీ సంస్థ సిఎంఆర్ఎల్ కు ఎటువంటి సేవలు అందించినప్పటికీ ఆ సంస్థకు 1.72 కోట్లు అక్రమంగా చెల్లించిందని ఆరోపణలున్నాయి. ఈడీ ఈ పిఎంఎల్ఎస్ కేసుని 2024లో నమోదు చేసింది. తన కుమార్తెపై వచ్చిన ఆరోపణలను విజయన్ గతంలోనే కొట్టిపారేశారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి, తనపై బురద చల్లడానికే ఈ ఆరోపణలు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. గత నెలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధించడంతో సిపిఎంకి చెందిన ఈ సీనియర్ నాయకుడు ఇటీవల అధికారాన్ని కోల్పోయారు. 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ సీఎంని కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు స్థానానికి ఆయన పార్టీ నామినేట్ చేసింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన దర్యాప్తు విభాగమైన సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. సీఎంఆర్ఎల్ చేపట్టిన కొన్ని లావాదేవీలు చట్టబద్ధతపై ఆదాయపు పన్ను శాఖకు చెందిన మధ్యంతర పరిష్కార మండలి సందేహాలు వ్యక్తం చేసిన తర్వాత ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు మొదలైంది. సీఎంఆర్ఎల్ కు వీణాకు చెందిన ఐటీ సంస్థకు మధ్య కన్సల్టెన్సీ సాఫ్ట్వేర్ మద్దతు సేవలకు సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. అయితే వీణా సంస్థ ద్వారా ఎటువంటి సేవలు అందించినప్పటికీ ఒక ప్రముఖ వ్యక్తితో ఆమెకున్న సంబంధం కారణంగానే ఆ మొత్తాన్ని నెలవారీ ప్రాతిపదికన చెల్లించారని ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా ఈ కేసు నుంచి ఎలా బయటపడతారనేది చూడాలి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.